నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఓబీసీ తెలంగాణ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ యొక్క వర్షన్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీజేపీనే అడ్డుకుంటుంది కేంద్రంలో, ఎందుకంటే ఇటు రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర బిల్లులు ఆర్డినెన్స్ ఆగడానికి బీజేపీ ఒత్తిడే ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు అధికార పార్టీతో పాటు బయట కూడా ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? రాజ్యాంగపరమైన రెండు, ఒకటి గవర్నరు రాష్ట్రపతి మీద ఈ విధంగా మాట్లాడడం, రాజకీయ పార్టీలు మాట్లాడడం చాలా బాధాకరం. రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ పార్టీలకు అతీతంగా పనిచేసే రెండు సంస్థలు కోట్లతో సహా, అంటే వాళ్ళకు అనుకూలంగా తొందరగా అయితేనేమో ప్రభుత్వం కాదు మా మాట విన్నట్టు, వాళ్ళకు అనుకూలంగా లేకుండా అంటే కళ్ళు మూసుకొని ఏం రాసినా మార్కులు ఏమంటున్నారు, ఎగ్జామ్ రాసి మాకు మార్కులు లేకుండా ఆపేసారు అని అంటున్నారు. ఇప్పుడు అది ఎందుకు ఆగిపోయింది, ఆగుతుందా ఆగదా, ఏమైంది అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రిజర్వేషన్ సమస్య అనేది దేశంలో మొదటిసారి కాదు, అనేక రాష్ట్రాలలో ఇవి ముందుకు తీసుకొచ్చి విఫలం చెందినవి. ఒక్క తమిళనాడు తప్పించి ఎక్కడ కూడా ఇది విజయవంతంగా పూర్తి కాలేదు. తమిళనాడులో ఏ విధంగా చేసిరని ఒక్క తెలంగాణలో ఆదర్శంగా తీసుకొని చేసిర్రా, దాన్ని ఏ విధంగా తయారు చేసిర్రో చదివిర్రా, దాన్ని స్టడీకి పంపించిర్రా, అది ఎన్ని రకాలుగా చేస్తే అది మనకు పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టి పాస్ అయింది. అయినాక కూడా పార్లమెంట్లో పెట్టినాక కూడా 9th షెడ్యూల్లో పెట్టింది ఎప్పుడు కూడా ఇక కోర్టులు ఫైనల్ అని మీరు అనుకోవద్దని సుప్రీంకోర్టు ఆ విషయంలో కూడా వ్యాఖ్యానించింది. ఇవాళ మీరు ఏమైనా కానీ మీరు ఏదో చేసి పంపించేసి మాకు పార్లమెంట్లో ఆపుతురు బీజేపీ, గవర్నర్ దగ్గర ఆపుతురు బీజేపీ, రాష్ట్రపతి దగ్గర ఆపుతురు బీజేపీ, ఏమైనా అర్థం ఉందా? మీరు ఆపితే కోర్టులలో పోతే కోర్టు చెప్తుంది కదా, మీరు న్యాయపరంగా వచ్చిన బిల్లు ఎలా ఆపుతారని. కోర్టులు గవర్నర్ కూడా ప్రశ్నించే సమస్యలు అనేక ఉన్నాయి కదా. మేము ఒకటే అంటున్నాం, వీళ్ళు తొందరపాటు చర్య. ఇంకొకటి ఏంటంటే కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ మీద వాళ్ళకు చిత్తశుద్ధి లేదు ఉన్నదని ముఖ్యమంత్రి గారు ఆడ కామారెడ్డిలో అక్కడ వేదిక మించి మాట్లాడిన బీసీలకు ఇచ్చిన హామీలలో ఒక్కటి నేను అమలు పరిచిన ఈ 42%కు బీజేపీ అడ్డుపడుతుంది, గవర్నర్ అడ్డుపడుతుంది, రాష్ట్రపతి చెప్పమను. నిజంగా కూడా ఈ ప్రజలు నమ్ముతారు. నీ చేతులు ఉన్నది బీసీలకు న్యాయం చేయవలసింది, ఆర్థికంగా వాళ్ళు బలపడడానికి ప్రయత్నం చేసి ఇచ్చిన హామీలే ఒక్కటి నువ్వు పూర్తి చేయలేదు, రాజకీయంగా చేస్తావని మేము ఎందుకు అనుకుంటాం చెప్పు. నీకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే నువ్వే చెప్పినావు పీసీసీ అధ్యక్షుడిగా, బీసీలు పాలనకు పనికిరారు, పాలనకు పనికిరాని బీసీలకు నువ్వు 42% ఇస్తాను ప్రయత్నం చేస్తున్నట్టే మేము ఎందుకు నమ్ముతాం? ఆయన రాజకీయాలు చేయడానికి ఎవరి మీదనో ఈ నెపం నెప్పడానికే తప్పించి ఇది ఎంతవరకు సాధ్యం కదని ప్రయత్నం చేస్తే, ఒకటి నువ్వు డెలిగేటెడ్ కమిషన్ వేసినావు, దాని రిపోర్ట్ కోర్టులో కూడా వచ్చింది. ఇప్పుడు 50% అని వచ్చింది కోర్టులో డిసిషన్, 50% దాటవు. దాని గురించి తగిన జాగ్రత్తలు తీసుకొని నువ్వు కోర్టులో జవాబు చెప్పాలి కదా. నువ్వు ఏ రకంగా ఇచ్చినావో దానికి జవాబు చెప్పాలి కదా. చెప్తే కోర్టులు ఆమోదిస్తాయి కదా. ఇది ఏం లేదండి, చిన్న విషయాలలో కూడా బీసీలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది. కామారెడ్డి డిక్లరేషన్ అనేది నేను అతి త్వరగా చెప్తున్నా, ఏడనైతే కామారెడ్డిలో ఆయన డిక్లరేషన్ చేసిండో ఆయన మేనిఫెస్టోని ఆడనే ఒక బొంద పెడతా నేను. ఎందుకంటే ఒక్కటి కూడా అమలు చేయకుండా రాజకీయంగా ఇది ఒకటి తీసుకొచ్చి రాష్ట్రంలో బీసీలని అందరిని రోడ్ల మీద తీసుకొచ్చి ఎన్నికలు తీసుకొచ్చి దగ్గరికి తీసుకొచ్చి అన్ని విధాలుగా బీసీలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఒక్కసారైనా అఖిలపక్షం అందరినీ పిలిచి ఈ రకంగా 42% మేము ఇవ్వాలనుకుంటున్నాము, పార్లమెంట్లో ఆమోదం కావాలంటే బీజేపీ కావాలి, దేశంలో ఉన్న అనేక పార్టీలు కూడా మద్దతు తెలపాలంటే ఆ రోజు తెలంగాణ గురించి కేసీఆర్ కానీ తెలంగాణలో ఉన్న పార్టీలు కానీ అన్ని పార్టీల దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేశారు పార్లమెంట్లో మాకు ఆమోదించడానికి. మాకు ఎన్నో ఏళ్ళుగా అన్యాయం జరుగుతుంది, ఎన్నో రకాలుగా ఆంధ్ర తెలంగాణ విడిపోతే మా తెలంగాణ బాగుపడుతుంది కాబట్టి మీరు మాకు సాయం చేయమని అడిగారు. ఈయన బిల్లు పెట్టి ఢిల్లీకి చేరకముందే జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నా చేసిండంటే ఈయన చిత్తశుద్ధి ఎంత బాగుందో అర్థమవుతుంది. ఫైలు పంపించిన 48 గంటలలో నువ్వు ధర్నా చేసినావంటే ఇక నీకు బీసీల పట్ల అసలు రంగు ఆడనే తెలిసింది మాకు. నీకు చిత్తశుద్ధి ఉంటే వారం రోజులు ఆడుతూ 10 రోజులతో నన్ను నరేంద్ర మోడీ గారు కలుస్తలేరని ఏదో చెప్తున్నారు. ఎన్నిసార్లు నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయినావు ఇదే సమస్య బయటికి చెప్పుకుంటూనే వల్ల, సార్ మీరు బీసీ, నేను కూడా బీసీలకు సాయం చేయాలనుకుంటున్నా, మీరు సాయం చేయండి సార్, మీ రాష్ట్రంలో చెప్పండి, మీరు కూడా అన్ని పార్టీలు నేను కలుస్తా, ఇవన్నీ చెప్పుకోవచ్చు కదా. ఏంది ఓన్లీ రాజకీయ ప్రచారం? మీరు చూడలేదా నరేంద్ర మోడీ గారిని, రేవంత్ రెడ్డి గారిని ఈ 6 నెలల్లో ఎప్పుడు చూడలేదా?
మరి బిల్లు ఎప్పుడు మాట ఇచ్చిండు 100 రోజులలో చేస్తానన్నాడు. కామారెడ్డి డిక్లరేషన్ 100 రోజులలో బీసీలకు న్యాయం చేస్తానన్నాడు. ఈ ఎన్నికలు వస్తాయని తెలుసు కదా, వచ్చినప్పుడు దీని గురించి ఫస్ట్ ఒకసారి కలిసి రావాలి కదా. అంటే మేము కలవాలనుకుంటే నీ చేతులు లేనప్పుడు కలవాలి కదా. మన చేతిలో డబ్బులు లేనప్పుడు వేరే వాళ్ళని అడిగితే రిక్వెస్ట్ చేయాలిగా. మేమే తీసుకొచ్చి నీకు ఇవ్వాలన్నా, అయ్యా తీసుకో నువ్వు వంచేసే బీసీలకు మేము తీసుకొచ్చి ఇవ్వాలన్నా. ఇది వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. పార్టీని బదనాం చేయడానికి చట్టపరంగా ఏ రకంగా చేయాలనో కొద్దిగా లొసుగులు కూడా జరిగినాయి. కాబట్టి అన్ని పార్టీలు అన్ని కుల సంఘాలు ఇప్పటికీ అంటున్నాయి, మా గ్రామ పంచాయతీలో ఏ కులం ఎంతో కూడా మాకు పూర్తిగా తెలియదు. మీరు చేసిన తప్పులు తప్పించుకోవడానికి నేను ఇంక కుల సంఘాలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ బీసీ సంఘాలకు ఫస్ట్ మీరు మా పార్టీలాగా విడివిడిగా కాదు, ఇది అందరి సమస్య. బీసీలకు కావాలనుకుంటారు. మీరు అందరు కలిసి ఒక అఖిలపక్షంగా ఏర్పడండి, అన్ని పార్టీలను కలవండి. సార్ ఇది వచ్చింది, మీరు అందరూ సాయం చేయాలి. అప్పుడు రాజకీయ పార్టీలు కూడా బీసీలను ఐక్యమత్యంతో అడుగుతున్నారు కాబట్టి దీనికి ఆలోచన చేయాలి. దేశంలోని అందరు ఎంపీలను కలవాలి. మా పార్టీలో కూడా రకరకాల వేరే భాగస్వామ్య పార్టీలు ఉన్నాయి కదా. మేము నిర్ణయం తీసుకున్నది ఆ రాష్ట్రంలో కూడా సమస్య ఉంటుంది. ఇలా తెలంగాణలో మీరు మద్దతు ఇచ్చారు, మాకు కావాలని అడుగుతారు, ఒకరు వద్దంటారు. కాబట్టి ఇది సామరస్యంగా నీకు వచ్చిందా నాకు వచ్చిందా బీసీల పట్ల చిత్తశుద్ధి చాటుకోవడానికి ప్రయత్నంలో చాలా నిజాయితీగా ఉండాలి. వాళ్ళకి ఇవ్వాలనే కోరిక ఉండాలి. దాంతోపాటు కామారెడ్డిలో ఇన్ని చేసినా ఇన్ని మోసం చేసినా ఈ ఒక్కటి ఏదో కోర్టులు గవర్నరు రాష్ట్రపతిని మోసం చేస్తున్నారు, నన్ను ఎవరు నమ్మేటట్టు లేరనే ఆలోచన కూడా ముఖ్యమంత్రికి రావాలి. ఇదే సందర్భం చివరిసారి తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు కావాలంటే తెలంగాణ ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏంటి? ఈ సందర్భంలో ఎలాంటి టెక్నికల్గా ఇబ్బందులు రాకుండా కోర్టులో నిలబడాలంటే ఏం చేయాలి ప్రభుత్వం? ఇప్పుడు తమిళనాడులో 2 సంవత్సరాలు చేసింది కులగణన, నిపుణులైన 21 మంది కలిసింది. వాళ్ళు ప్రతిదీ కూడా డీటెయిల్గా ప్రతి గ్రామ స్థాయిలో రిపోర్ట్ రూపొందించి దాన్ని తీసుకెళ్ళి పార్లమెంట్లో పెట్టి సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా ఉన్నాయని కరెక్టే కాబట్టి అభ్యంతరం చెప్పకుండా 9 అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే 9వ షెడ్యూల్ ఎట్లున్నా ఇచ్చేస్తారనుకుంటారు. ఇటు ఉన్న పాయింట్ అసలు అర్థమవుతలేదు వీళ్ళకు. 9th షెడ్యూల్లో పెడితే ఇచ్చేస్తారు. ఏమనగానే తీసుకుపోయి గుడ్డిగా తీసుకుపోయి పార్లమెంట్లో పెట్టి 9th షెడ్యూల్ పెట్టి తీసుకపోతే కోర్టులో కూడా ఉంటుంది. కాదు, వాళ్ళు చేసిరు, పారదర్శకంగా చేసినారు. దాన్ని ఇక్కడ ఒక టీం పోయి ఏ రకంగా చేసిరు ఒకసారి తెలంగాణలో చూపెట్టమనండి. తెలంగాణ ఇక్కడ మంత్రులుగో అక్కడ చేసినట్టే మేము కూడా చేసినాము, అక్కడ ఏ విధంగా వాళ్ళు సర్వే చేసినారో మేము కూడా చూపెట్టమనండి. ఇక్కడ నాకే తెలియదు, మా దగ్గరికే రాలే, మా ఇంటికే రాలే సర్వే. కాబట్టి సర్వే కూడా పారదర్శకం కాలే. బీసీలు ఉన్నారు, బీసీలు 50 కాదు 60% తెలంగాణ ఉన్నారు, అందులో మేము ఏకీభవిస్తున్నాం. కానీ నువ్వు రహస్యంగా బయటికి తెలియకుండా లోపల అసలు పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టలేదు కదా. వాళ్ళు రహస్యంగా చేసుకున్నారు. మీరు 46%, ముస్లిమ్స్ 10%, ఎక్కడ ముస్లిం 10%, ఎక్కడ 46%, కేసీఆర్ 55% పైన ఉన్నాయంటారు, ఈయన 46 అంటాడు, తగ్గినారు. అవన్నీ పోని బీసీలకు న్యాయం చేయాలనుకుంటున్నావు 40%. నువ్వు దీనైనా పారదర్శకంగా ఒక చట్టం కాదు, ఫస్ట్ మీరు అన్ని పార్టీలని కలుపుకొని పార్లమెంట్లో కావాలంటే కూడా మీ నిజాయితీని అందరి దగ్గర కలవండి. ఒక బీజేపీ పోయి అయ్యా ఆయన రేవంత్ రెడ్డి చేస్తున్నాడు 42%, మీరు అందరూ వచ్చి సపోర్ట్ చేయండి పార్లమెంట్లో, ఆయన మమ్మల్ని అడుగుతుండు, మా మీద బదనాం పెడుతుండు, రండి అని మేము ఇప్పుడు తిరగాలి అన్ని రాష్ట్రాలు. మేమే బీజేపీ మా అధ్యక్షుడు రామచంద్రరావు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇప్పుడు పోయి మా రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో బీసీలకు మాట ఇచ్చిండు, దయచేసి మీరు అందరు మద్దతు తెలిపండి, లేకపోతే మమ్మల్ని బదనాం చేస్తుండు, మమ్మల్ని అటు ఉండనిస్తలేడని మేము ఇప్పుడు పట్టుకొని తిరగాలి. అది ఉంది ఆయన రేవంత్ రెడ్డి మాట. మొత్తంగా చిత్తశుద్ధి అనేది అవసరం. చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లు అయితే సాధ్యమవుతుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం అందు తగ్గట్టు అయితే ఏర్పాట్లు చేయట్లేదు. ఎందుకంటే చాలా టెక్నికల్గా చాలా మిస్టేక్స్ కూడా చేస్తుంది. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు సాధించాలంటే మాత్రం అన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీలను కూడా కలవాలి, అందరినీ కలుపుకొని పోవాలి. అలాగే డేటా కూడా తమిళనాడు తరఫాలో కూడా సర్వేలు చేయాలి. అలా నిలబడితే తప్ప 9th షెడ్యూల్ అని పేరు చెప్పుకొని అలాగే కేంద్రంపై బూచి చూపించడం సాధ్యం కాదు, కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రభుత్వ తీరు మారి రిజర్వేషన్లు కల్పించాలన్నా, కామారెడ్డి డిక్లరేషన్లు కరెక్ట్గా అమలు కావాలన్నా కానీ చాలా శాస్త్రీయబద్ధంగా చేస్తే మాత్రం అమలవుతుంది. బీజేపీ మాత్రం తప్పనిసరిగా మద్దతు ఇస్తుందని కూడా ఆనంద్ గౌడ్ గారు తెలంగాణ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు స్పష్టం చేసిన వాతావరణం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.